బద్దు నాయక్ అండి, నిదానంపాడు. ఉరిమిల ఆయన ఇత్తనం వేసి 7 వేసినందుకు బాగా ఫలితం దక్కింది నాకు. 7 అందరి తాళ అయినా కానీ ఇది తాలు కాల. ఫస్ట్ కోత కొత్తే 20 క్వింటాలు అయింది. 20 క్వింటాల్లో కూడా తాలు 30 కేజీలు అట్టు వచ్చినాయి. 30 కేజీలు మార్కెట్లో కూడా డిమాండ్ పడ్డది, బాగా రేటు పలికింది. ఫస్ట్ కోత కోసేటప్పుడు ఎంత ఉందన్న రేట్? అసలు మామూలు మార్కెట్ రేట్ ఎంత ఉంది అప్పుడు? మార్కెట్ రేట్ అప్పుడు 11, 12 అట్టుంది. అది 15,000 పడ్డాయి, 15,000 చిల్లర పడ్డాయి. ఏది గుంటూరు తీసుకెళ్ళావా? గుంటూరే తీసుకుపోయా నేను. కాయ సైనింగ్ చూసే ఇంక ఇక్కడ అమ్మదలుచుకోవాలా. ఓకే. ఆ మార్కెట్కి తీసుకుపోయేసరికి 15,200 పడ్డాయి. 15,200. 15,200 పడ్డాయి. నెంబర్ 1 క్వాలిటీ. అసలు బాగుంది, వేసుకోవచ్చు ఎవరైనా. నల్లి కానీ బొబ్బర్ కానీ కాపు కానీ నల్లికి కానీ భయపడే పనే లేదు. అసలు ఏ తెగులు కూడా దీనికి అటాక్ చేయలా. ఓకే. తెగులు అటాక్ చేయలా. ఏ మందు మేము మందులు కొడతాం కూడా అంతే ఉంది, బాగానే ఉంది చేను. మాకు పెట్టుబడి కూడా చాలా తక్కువ వచ్చింది. వేసుకోవాల్సిన విత్తనమే. అసలు ఇంకా మిగిలిన తోటలు ఎవరన్నా చూడటానికన్నా ఉన్నాయన్నా మామూలుగా మన నిదానంపాడు సర్కిల్లో? ఇక్కడ ఈ మధ్య ఈ తోట ఏడ చూడలా నేను. లేదు, నేను ఇప్పుడు దాకా వేస్తున్నా కానీ ఈ కాపు నేను చూడలా, ఈ సైనింగ్ నేను చూడలా. ఓకే. అది ఇప్పుడు కూడా గ్రౌత్ ఆగట్లేదండి. మందు కొట్టే కొద్ది కాపు వస్తూనే ఉంది, తలదాకా ఎక్కుతూనే ఉంది. ఓకే. ఇప్పుడు కోసినా కానీ ఇప్పుడు కోస్తే 30 క్వింటాలు అయింది. మళ్ళీ రెండో కోతకు కూడా ఇంకా మూడో కోతకు కూడా ఉంటాయి. మూడో కోతకు కూడా మళ్ళీ 30 అవుతాయి. ఇంకా 60 క్వింటాలు. కాయ సైజ్ ఏమన్నా తగ్గినట్టు అనిపిస్తుంది అన్న మీకు? సైజు పై దాకా కూడా కాయ ఆఖరి దాకా కూడా ఒకటే సైజు వస్తుంది. ఆఖరి దాకా కూడా సైజు తగ్గకుండా వస్తుంది. కాయ బ్రహ్మాండంగా వస్తుందండి, వేసుకోవచ్చు. నెంబర్ 2. మన చుట్టుపక్కల వెరైటీని ప్రోత్సహిస్తారన్న మీరు? 7 ఇదే అసలు ఇంకా లేదు, ఈ ఇత్తనమే వేస్తాం. మా వాళ్ళు అందరూ ఇదే చూస్తూనే ఉంటారు అందరూ. ఓకే. చూసి చూస్తూనే ఉంటారు. దీన్ని ఏమడుగుతున్నారు? ఎక్కడ తెచ్చావు విత్తనానే? తెచ్చానయ్యా రాంబాబు కొట్లు అంటున్నాం మేము. ఫలానా అనపోసలు రాంబాబు కొట్లో తెచ్చానని చెబుతున్నావు. పిల్లలు ఇత్తనము అంటే ఇదే వేద్దామంటారు జనం కూడా. ఓకే. సరే పెద్ద ఆయన మరి బద్దు అన్న వేసుకోవచ్చు. నెంబర్ 1.